ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి 58 రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడు. ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించిందే శ్రీ విష్ణు సహస్రనామాలు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్మ అష్టమి నుంచి ద్వాదశి వరకు గల 5 రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మైకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చారు. ఈ భీష్మైకాదశినే మహాఫల ఏకాదశిగా, జయ ఏకాదశిగా వర్ణించారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. సాధారణంగా శ్రీ విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. భీష్మైకాదశి రోజు పఠిస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించారు భీష్మ పితామహులు. శ్రీ విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరం సకల శుభకరం. ఈ నామావళిలోని ప్రతి అక్షరం దైవస్వరూపం, ప్రతి నామము మహామంత్రం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించాల్సి ఉంటుంది. ఇవి భీష్మైకాదశి విశేషాలు. మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.